నేను డాక్టర్ రాఘారెడ్డి, కన్సల్టెంట్ ఇన్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్. సో ఈరోజు నేను పేషెంట్స్ యూజువల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఏ స్కాన్స్ చేస్తారు అండ్ ఎప్పుడు చేస్తారు అని. సో ప్రెగ్నెన్సీలో యూజువల్గా చేసే స్కాన్ ఫస్ట్ ఎప్పుడైతే పేషెంట్ వస్తారో అప్పుడు ఫస్ట్ ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ ఎక్కడుంది, యూట్రస్లో ఉందా, ట్యూబ్స్లో ఉందా, ఎక్కడుంది అని ఫైండ్ అవుట్ చేయడానికి చేసే స్కాన్ని వయబిలిటీ స్కాన్ అంటారు ఆర్ డేటింగ్ స్కాన్. ఈ స్కాన్లో ప్రెగ్నెన్సీ ఎన్ని వీక్స్ ఉంది అండ్ లొకేషన్ ఎక్కడుంది అని చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ 3rd మంత్ ఆ టైంలో, దట్ ఈస్ ఫ్రమ్ 11 to 13+6 వీక్స్కి వచ్చే స్కాన్ని ఎన్టీ స్కాన్ అని అంటారు. ఎన్టీ స్కాన్లో మనకి జెన్యూన్ పరంగా బేబీలో ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకోవడానికి చేసే స్కాన్ని ఎన్టీ స్కాన్ అంటారు. దీంతో పాటు మనకి బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే డబుల్ మార్కర్ అనేది. డబుల్ మార్కర్ టెస్ట్ ఎన్టీ స్కాన్తో కలిపి చేస్తే మనకు ఆ జెన్యూన్ పరంగా ఎలా ఉంది అని మనకి 99% వరకు మనకి తెలుస్తుంది. దీని తర్వాత చేసే స్కాన్ వచ్చేసి 5th మంత్లో చేస్తారు. దట్ ఈస్ ఫ్రమ్ 19 నుంచి 24 వీక్స్ వరకు. దాన్ని టీఫా స్కాన్ అంటారు. దీంట్లో బేబీ ప్రతి ఒక్క అవయవం సరిగ్గా ఫామ్ అయిందా అన్నీ చూడడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్కాన్. దీన్ని టీఫా స్కాన్ అని అంటారు. దీని తర్వాత మళ్ళీ చేసుకునే స్కాన్ వచ్చేసి 8th మంత్లో చేస్తారు. అది 28 to 32 వీక్స్ మధ్యలో. దాన్ని గ్రోత్ స్కాన్ అంటారు అనమాట. దీంట్లో బేబీ వెయిట్ ఎలా ఉంది, ఫ్లూయిడ్ లెవెల్ ఎలా ఉంది, బేబీ బ్లడ్ ఫ్లో అంతా ఎలా ఉంది చూస్తారు. సో ఈ స్కాన్స్ అన్ని మనకి ప్రెగ్నెన్సీలో యూజువల్గా చేయాల్సిన స్కాన్స్.